అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం ఆస్తిక దర్శనాలైన న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంసల గురించి సంగ్రహంగా చెప్పుకున్నాం. ఈరోజు నాస్తిక దర్శనాలైన చార్వాక, బౌద్ధ, జైనాల గురించి కూడా చెప్పుకుందాం. ఈనాటి నాస్తిక దర్శన సాహిత్యాన్ని తెలుసుకునే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక నాస్తిక దర్శనాలను దర్శిద్దాం. ఈ నాస్తిక దర్శనాలలో మొదటిది చార్వాకం. చార్వాకుడు అనే వ్యక్తి వల్ల ఈ మతం విస్తరించింది కాబట్టి దీనికి చార్వాక మతం అని పేరొచ్చిందని కొందరు పండితుల భావన. అయితే వీరు చారువాక్కులు అంటే తియ్యగా మాట్లాడేవాళ్ళు కనుక వీరికి చార్వాకులు అనే పేరొచ్చిందని మరికొందరు పండితుల అభిప్రాయం. అలానే బృహస్పతి అనే వానిచే ఈ మతం విస్తరించింది కాబట్టి ఈ మతస్థులకు బార్హస్పత్యులని మరో పేరు కూడా ఉంది. అయితే ఈ చార్వాకుడు కానీ ఆ బృహస్పతి కానీ రచించిన గ్రంథాలంటూ ఇంతవరకు ఏవీ దొరకలేదు. సర్వదర్శన సంగ్రహం, ప్రబోధ చంద్రోదయం వంటి అనేక గ్రంథాలలో ఈ చార్వాకం గురించి చెప్పబడ్డ విషయాల ద్వారానే మనకు చార్వాక దర్శనానికి సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతారు. అంటే తమ జ్ఞానేంద్రియాలతో తెలుసుకోగలిగేది మాత్రమే వాళ్లకు సత్యం. కంటికి కనిపించని దానిని, చెవికి వినిపించని దానిని వాళ్ళు నమ్మరు. అందుకే దేవుడు లేడన్నది వారి సిద్ధాంతం. అలానే భూమి, నీరు, నిప్పు, గాలి ఈ 4 భూతాలతోనే మన శరీరం ఏర్పడిందంటారు. ఆకాశం అంటే శూన్యం, అక్కడేమీ లేని దానితో మనకు సంబంధం ఏంటంటూ పంచభూతాలన్న మాటనే కొట్టేసి చతుర్భూతాలు మాత్రమే ఉంటాయంటుంది ఈ చార్వాకం. ఇక ఈ మతసారాన్ని వారి మాటల్లోనే చెప్పాలంటే పూజలు, ఉపవాసాలతో శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు, సుఖాలు అనుభవించడమే మనిషి చేయవలసిన పని. యజ్ఞాలు, వ్రతాలు అన్నవి ఎందుకు కొరగానివి. వేదం చెప్పే పురుషార్థాలు అంటే ధర్మార్థ కామమోక్షాలు మూర్ఖులు మాత్రమే నమ్మే సిద్ధాంతం. ఉన్నది ఒక్కటే పురుషార్థం, అదే స్త్రీ సౌఖ్యం. మనకు కలిగే సుఖమే స్వర్గం, దుఃఖమే నరకం. అంతే తప్ప స్వర్గ నరకాలంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. చనిపోయిన వారికి ఇక్కడ శ్రాద్ధం పెడితే పైలోకంలో ఉన్నవాళ్ళు తింటారా? ఇంతకంటే అజ్ఞానం మరొకటి ఉంటుందా? ఇక్కడ ఆకులో భోజనం వడ్డిస్తే పొరుగురులో ఉన్న మీ బంధువు తినగలడా? పక్క ఊరిలో ఉన్నవాడికే నువ్వు పెట్టిన ఆహారం చేరనప్పుడు ఇక పైలోకంలో ఉన్నవాడికి ఎలా చేరుతుంది? అయినా అసలు పైలోకం అంటూ ఒకటి ఉంటే కదా. బ్రతికున్నంతకాలం ఎంత సుఖం అనుభవించగలవో అంత సుఖాన్ని అనుభవించు. బాధలు ఉంటే ఉంటాయి, వాటిని పట్టించుకుంటే సుఖాల మాట ఏమిటి మరి? ముళ్ళు ఉంటాయని చేపలు తినడం మానేస్తామా? పొట్టు తవుడు ఉంటాయని ధాన్యం పండించడం మానేస్తామా? పాపభయం, దుఃఖభయం పెట్టుకోకు. చచ్చాక ఎలానో తిరిగి రాము. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడే సుఖపడాలి కదా. ఇవి చార్వాకులు చెప్పే మాటలు. ఈ మాటలు లోకులకు తియ్యగా ఉంటాయి కనుక, లోకుల్లో ఈ మతం విస్తరించింది కనుక ఈ చార్వాకానికే లోకాయతమనే మరో పేరు కూడా వచ్చింది. నిజానికి ఇటువంటి నాస్తిక భావనల ప్రచారం ఇప్పటిది కాదు, రామాయణ కాలం నుంచి ఉంది. రామాయణంలో జాబాలి మహర్షి ఒకానొక సందర్భంలో అచ్చంగా ఇటువంటి నాస్తికపు మాటలనే రాముడితో చెబుతాడు. రాముణ్ణి తిరిగి అయోధ్య రప్పించడానికి భరతుడు చిత్రకూటానికి వెళతాడు. ఆ సమయంలో అతనితో పాటు వెళ్ళిన జాబాలి మహర్షి శ్రీరాముడు తిరిగి రాజ్యం స్వీకరించేలా చేయడానికి నాస్తికత్వాన్ని ప్రేరేపిస్తూ ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఆ మాటలన్నీ మనం పైన చెప్పుకున్న చార్వాక మత సిద్ధాంతాల్లానే ఉంటాయి. అయితే రామచంద్రమూర్తి అతని వాదనను సహేతుకంగా ఖండిస్తాడు. అప్పుడు జాబాలి మహర్షి ఈ నాస్తికవాదాన్ని నేను కేవలం నిన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్ళడానికే చేశాను తప్ప నేను నిజానికి నాస్తికుణ్ణి కాను అని అంటాడు. ఈ వివరణ అంతా
మనకు అయోధ్యకాండ 108, 109 సర్గలలో కనిపిస్తుంది. అలానే అంతకు కాస్త ముందు సర్గలలో శ్రీరాముడు ఈ లోకాయుతుల గురించి భరతునికి చెబుతూ కేవలం ఈ లోకాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ తమకు తెలిసిందే గొప్పదనుకుంటూ ధర్మశాస్త్రాలకు వక్రభాష్యాలు చెప్పే నాస్తికులను నీ వద్దకు రాకుండా జాగ్రత్త పడు అంటూ హితవు ఉపదేశిస్తాడు. ఇక భగవద్గీత 16వ అధ్యాయంలో కూడా ఇటువంటి నాస్తిక భావాలున్నవారి గురించి కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరిస్తాడు. ఇది సంగ్రహంగా చార్వాక దర్శనం గురించిన వివరణ. ఇక రెండవ నాస్తిక దర్శనం జైన దర్శనం. ఈ దర్శనం ఒకరి తరువాత ఒకరుగా మొత్తం 24 మంది మహాపురుషుల చేత ప్రచారం చేయబడింది. ఈ 24 మందిని తీర్థంకరులని, జినులని, అర్హతులని అంటారు. వీరిలో మొదటి తీర్థంకరుని పేరు వృషభనాథుడైతే 23వ తీర్థంకరుని పేరు పార్శ్వనాథుడు. ఇక ఈ తీర్థంకరులలో ఆఖరివాడైన వర్ధమానుడి ద్వారా ఈ జైన మతం జనబాహుళ్యంలో మరింత ప్రసిద్ధి చెందింది. వర్ధమానుడు వైశాలి నగరంలో జన్మించిన క్షత్రియపుత్రుడు. సుమారు 30 ఏళ్ల వయస్సులో విరాగి అయి భార్యాపిల్లలను విడిచిపెట్టి సత్యాన్వేషణ చేస్తూ వెళ్ళిపోయాడు. ఆపై 14 ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేసి మోక్షస్థితిని అందుకున్నాడు. అంటే కైవల్య జ్ఞానాన్ని పొందాడు. అంతఃశత్రువులైన రాగద్వేషాలను జయించినవాడు కనుక వర్ధమానునికి మహావీరుడన్న బిరుదునామం కూడా వచ్చింది. అలా అతగాడు వర్ధమాన మహావీరునిగా ప్రఖ్యాతి పొందాడు. ఆనాటి అంగ, మగధ, కౌశాంబి రాజ్యాలన్నీ మహావీరుని బోధలచే ప్రభావితమయ్యాయి. ఆ దేశాల రాజులంతా వర్ధమానుని శిష్యులయ్యారు. వారే కాక ఆ తరువాత కాలంలో మరెన్నో రాజ్యాలు కూడా జైన మతాన్ని అనుసరించాయి. అలా తన 72వ ఏట వరకు మానవాళి శ్రేయస్సు కోసం, మానవుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించి వర్ధమానుడు మరణానంతర కైవల్య స్థితిని కూడా అందుకున్నాడు. ఉపవాసం చేయడం, నగ్నంగా ఉంటూ శరీరాన్ని శీతోష్ణాలకు గురి చేయడం, వెంట్రుకలు తీసివేయడం మొదలైన తాపసిక విధానాల ద్వారా జన్మజన్మలుగా ప్రోగుపడుతూ వస్తున్న కర్మల ఫలితం నశించిపోతుందని, మనస్సును మాటను అదుపులో పెట్టుకోవడం, అహింసను ఆచరించడం మొదలైన వాటి వల్ల భవిష్యత్తులో కర్మ ఫలితాలను ప్రోగు చేసుకోకుండా ఉంటామని అన్నది మహావీరుని బోధనల సారాంశం. ఈ వర్ధమానుని తరువాత కాలంలో జైన మతంలో 2 శాఖలు ఏర్పడ్డాయి. వాళ్ళు దిగంబరుడు, శ్వేతాంబరుడు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తన బోధలలో జైనులు తెల్లని వస్త్రాలు ధరించవచ్చని చెప్పాడు. అతని తరువాత తీర్థంకరుడైన వర్ధమానుడు మరింత తీవ్రమైన వైరాగ్య భావనతో అసలు దుస్తులే ధరించవద్దని బోధించాడు. అలా ఈ 2 బోధల సారంగా శ్వేతాంబర, దిగంబర శాఖలు ఏర్పడ్డాయి. చిన్నపాటి మార్పులు తప్ప ఈ 2 శాఖలు అనుసరించే విధానాలన్నీ ఇంచుమించు ఒక్కలానే ఉంటాయి. దిగంబర జైనులు కేశాలు ఖండించుకుంటారు, బట్టలు కట్టుకోరు, స్నానం చేయరు, రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు, అది కూడా నిలబడే తింటారు. శ్వేతాంబరుడైతే మరీ ఇంత తీవ్రమైన నియమాలు కాకుండా తెల్లని బట్టలు కట్టుకుంటారు, రాత్రివేళ మాత్రం భోజనం చేయరు. ఇక ఇంద్రియ నిగ్రహం, పరిశుద్ధమైన మనస్సు, ఓర్పు మొదలైనవన్నీ 2 శాఖల వారు పాటించే నియమాలే. జైన దర్శనం ఏం చెప్పిందన్న విషయాన్ని ఒకసారి ఆలోకిస్తే దేవుణ్ణి పూజించడాన్ని, యజ్ఞయాగాదులు చేయడాన్ని ఈ మతం నిరసించింది. జనన మరణ చక్రం నుండి బయటపడాలంటే పరిశుద్ధమైన నైతిక జీవనమే మార్గమంది. ఈ జగత్తంతా దానంతట అదే నడుస్తూ ఉంటుందని, ఈశ్వరుడన్న పదార్థమేదీ లేదని జైనం ప్రవచిస్తుంది. జైన మతం ప్రకారం ప్రతి ప్రాణిలోనూ, అంటే మానవులతో పాటు పశుపక్ష్యాదులు, వృక్షాలు మొదలైన అన్నింటిలోనూ శాశ్వతమైన చైతన్యం ఉంటుంది. దానికే జీవాత్మ అని పేరు. ఈ ఆత్మ తానున్న దేహాన్ని బట్టి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. చీమ ఆత్మ చీమ శరీరం అంత ఉంటే ఏనుగు ఆత్మ ఏనుగు శరీరం అంత ఉంటుంది. అలానే జీవులలో ఉండే ఇంద్రియాల సంఖ్య కూడా వేరువేరుగా ఉంటుంది. చెట్టుకి స్పర్శ అనే ఇంద్రియం మాత్రమే ఉంటే చీమకు స్పర్శ, రసము, గంధము అనే 3 ఇంద్రియాలు ఉంటాయి. మనిషికి శబ్దస్పర్శ రసరూప గంధాలు, మనస్సు ఇలా మొత్తం 6 ఇంద్రియాలు ఉంటాయి. ఇంకా ప్రతి జీవిలోనూ స్వాభావికంగా
అనంతమైన జ్ఞానము, సామర్థ్యము ఉంటాయి. కానీ మన కర్మఫలం అనే పొర వాటిని కప్పి ఉంచుతుంది. కర్మల ఫలితం నశించినప్పుడు తిరిగి జీవుడు తన స్వస్వరూపాన్ని పొందగలుగుతాడు. మనిషి మరణించాక అతని ఆత్మ పునర్జన్మ ఎత్తడానికి వేరొక దేహంలో ప్రవేశిస్తుంది. కానీ ఏ దేహంలో ఉన్నప్పటికీ ఆత్మ అనేక దుఃఖాలను పొందుతూనే ఉంటుంది. అందుకే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ప్రతి మనిషి ప్రయత్నించాలని జైనం బోధిస్తుంది. అందుకు త్రిరత్న మార్గమే శరణ్యం అంటుంది. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చారిత్రం అనేవే ఆ 3 రత్నాలు. తీర్థంకరుడు చెప్పిన తత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి శ్రద్ధ వహించడమే సమ్యక్ దర్శనం. జైన గ్రంథాలు ప్రవచించే విషయాల యొక్క సత్యదర్శనం చేయగలగడం సమ్యక్ జ్ఞానం. ఇక సచ్చీలంతో కూడిన మంచి ప్రవర్తనే సమ్యక్ చారిత్రము. అలానే అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే 5ంటికి మహావ్రతములు అని పేరు. వీటిని జైనుడన్న ప్రతివాడు పాటించాలి. అస్తేయము అంటే దొంగతనం చేయకపోవడం. హింస అన్న మాటకు తావు లేకుండా సరైన మార్గంలో ఎంత అవసరమో అంతే ధనం సంపాదించడానికి అపరిగ్రహం అని పేరు. బ్రహ్మచర్యం అన్న మాటకు కేవలం స్త్రీ సంపర్కం లేకపోవడం అని కాకుండా ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడపడం అన్న అర్థం కూడా జైనం ఉద్బోధిస్తుంది. ఇలా పంచమహావ్రతాలను ఆచరించే మానవుడు పునర్జన్మ దుఃఖం లేకుండా మోక్షాన్ని పొందుతాడు. అలా మోక్షం పొందిన మానవుడికి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత విశ్వాసం, అనంతానందం అనే 4 లక్షణాలు సంక్రమిస్తాయి. జైన మతం ఈ జగత్తులో ఉన్న ఏ పదార్థాన్ని కూడా ఇది ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పకూడదంటుంది. ఒక కుండనే తీసుకుంటే ఆ పదార్థం మనం చూసే సమయానికి కుండ రూపంలో ఉంది కనుక అక్కడ కుండ ఉంది అంటాం. కానీ నిజానికి అది అంతకు ముందు రూపమైన మట్టిగా ఉన్నప్పుడు అక్కడ కుండగా లేదు. అలానే ఆ కుండ మరికొంతకాలానికి తిరిగి మట్టిగా మారిపోతుంది. ఇలా పదార్థం అన్నది దేశకాలాలను బట్టి మారిపోతూ అనేక రూపాలలోకి పరివర్తనం చెందుతూ ఉంటుంది. కాబట్టి పదార్థానికి ఒక రూపం ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పడానికి లేదు. ఇలా జీవుడు నిత్యానిత్యమైన జగత్తు గురించి విచారణ చేస్తూ సత్యాన్వేషణ పథంలో పయనించాలి. వర్ధమాన మహావీరుని ఉపదేశాలు అంగాలు పూర్వాలు అనే పేర్లతో గ్రంథాలుగా లిఖించబడ్డాయి. అలానే వినయ విజయుడు అనే జైనుడు జైనమత సిద్ధాంతాలన్నింటినీ లోకప్రకాశ అనే గ్రంథం రూపంలో ఈ ప్రపంచానికి అందించాడు. ఆ గ్రంథం జైనులకు పరమ ప్రామాణికమైనది. ఇలా జైనమతం మానవాళి శ్రేయస్సు కోసమే ఆవిర్భవించింది. కానీ కాలప్రవాహంలో ఈ మతం కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన ఉనికిని కొద్దిమాత్రంగా అయినా ఈనాటికి నిలబెట్టుకుంది. ఇక నాస్తిక దర్శనాలలో 3వది బౌద్ధం. శాక్యవంశానికి చెందిన శుద్ధోదన మహారాజు మాయాదేవి దంపతుల కుమారుడైన సిద్ధార్థుడే ఆ తరువాత కాలంలో గౌతమ బుద్ధునిగా ప్రఖ్యాతి చెందాడు. అతని బోధనల సారాంశంగా బౌద్ధమతం ఆవిర్భవించి అనేక శతాబ్దాల పాటు వర్ధిల్లింది. ప్రాపంచిక జీవితం మీద వైరాగ్యం కలిగిన సిద్ధార్థుడు తన 29వ ఏట భార్యాపిల్లల్ని విడిచిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆపై అలార కలాముడు, ఉద్రక రామపుత్రుడు మొదలైన గురువులను ఆశ్రయించాడు. కానీ వాళ్ళెవరూ అతని ఆధ్యాత్మిక సంశయాలను తీర్చలేకపోయారు. అటుపై సిద్ధార్థుడు శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ 6 ఏళ్లపాటు అనేక సాధనలు చేశాడు. ఆ పద్ధతి కూడా అతనికి ఏమాత్రం ఉపయోగపడలేదు. చివరికి ఒక రావి చెట్టు క్రింద కూర్చొని 7 రోజుల పాటు సంకల్ప విఘాతమైన మనస్సును జయించి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. ఈ లోకంలో దుఃఖం అనేది ఉంది. ఆ దుఃఖానికి కారణమూ ఉంది. ఆ దుఃఖ కారణానికి నాశనమూ ఉంది. ఆ దుఃఖ కారణ నాశనానికి మార్గమూ ఉంది అన్న సుజ్ఞానం బుద్ధునకు సాక్షాత్కారమయ్యింది. ఈ 4ంటినే ఆర్యసూత్రాలు అంటారు. జ్ఞానోదయం కలిగే సమయానికి బుద్ధునకు 36 సంవత్సరాలు. ఆపై 7 వారాల పాటు ఆ నిర్వాణ స్థితిలో సుఖాన్ని అనుభవించి సారనాథ్ వెళ్ళాడు బుద్ధుడు. అక్కడ ఇదివరకు తనతో కలిసి తపస్సు చేసిన 5గురు జిజ్ఞాసువులకు మొదటిసారిగా ధర్మబోధ చేశాడు. కామప్రవృత్తికి లోను కావడం,
ఉపవాసాలతో శరీరాన్ని శుష్కింపజేసుకోవడం అనే రెండు తీవ్రమైన మార్గాలను విడిచిపెట్టి జ్ఞానాన్ని శాంతిని ప్రసాదించే మార్గంలో మానవుడు పయనించాలన్నాడు బుద్ధుడు. మనిషి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండడం వలనే ఇన్ని బాధలు పడుతున్నాడన్నది బుద్ధుని ఉద్దేశ్యం. ఆయన బోధనల ప్రకారం నా అనే మమకారాన్ని, ఈ ప్రపంచంపై అనురాగాన్ని విడిచిపెట్టగలిగితే అజ్ఞానం తొలగిపోయి పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక స్థితికే నిర్వాణమని పేరు. ఈ స్థితిని పొందడానికి బుద్ధుడు 8 మార్గాలను ఉపదేశించాడు. దానినే అష్టాంగ మార్గమని అంటారు. మొదటిది సమ్యక్ దృష్టి, అంటే దుఃఖమయమైన ఈ ప్రపంచాన్ని యథార్థమైన దృష్టితో చూస్తూ మంచేదో చెడేదో తెలుసుకోవడమే సమ్యక్ దృష్టి. రెండవది సమ్యక్ సంకల్పం, అంటే అనురాగము హింసలకు తావు లేకుండా త్యాగం, పరోపకారం, దయ మొదలైన లక్షణాలు కలిగి ఉంటూ చేసే సంకల్పమే సమ్యక్ సంకల్పం. మూడవది సమ్యక్ వాక్, అంటే సత్యాన్నే పలకడం, ఇతరుల్ని నిందించకపోవడం, అనవసరంగా మాట్లాడకపోవడం. నాలుగవది సమ్యక్ కర్మాంతం, అంటే మంచి పనుల్నే చేయడం, ఏ ప్రాణికి హాని కలిగించకపోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఐదవది సమ్యక్ జీవనం, అంటే ధర్మ మార్గంలో జీవించడం, ఎవరిని మోసం చేయకపోవడం. ఆరవది సమ్యక్ వ్యాయామం, అంటే చెడు అలవాట్లు విడిచిపెట్టి మంచి అలవాట్లు చేసుకోవడం కోసం ప్రయత్నించడం. ఏడవది సమ్యక్ స్మృతి, శరీరం మనస్సు ఎప్పటికప్పుడు మలినంగా మారిపోతుంటాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ రాగద్వేషాలకు లోను కాకుండా మనస్సును స్థిరంగా నిలబెట్టడమే సమ్యక్ స్మృతి. ఎనిమిదవది సమ్యక్ సమాధి. ఇలా పైన చెప్పిన 7 మార్గాలను అవలంబిస్తూ మనస్సును ఏకాగ్రతతో నిలిపి నిర్వికల్ప సమాధి స్థితిని పొందగలగడమే సమ్యక్ సమాధి. ఇవి ఆ 8 మార్గాలు. బుద్ధుడు మానవునికి కావలసినవి నైతిక నియమాలే తప్ప యజ్ఞయాగాదుల అవసరం లేదన్నాడు. భగవంతుడంటూ ఎవరూ లేరని, మానవుడు తనను తానే ఉద్ధరించుకోగలడని బుద్ధుడు ఉపదేశించాడు. కాకపోతే తరువాత కాలంలో బౌద్ధులంతా కలిసి బుద్ధుణ్ణే దేవుడిగా కొలవడం మొదలుపెట్టారు. బౌద్ధమతాన్ని అనుసరించాలి అనుకునేవారు ముందుగా 3 వాక్యాలను జపించాలి. అవి బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధుడు, బౌద్ధ సంఘం, బౌద్ధ ధర్మం, ఈ మూడింటిని బౌద్ధుడన్న ప్రతివాడు శరణ వేడాలి. దీనికే రత్నత్రయ శరణాగతి అని పేరు. కాలక్రమంలో ఈ బౌద్ధంలో కూడా అనేక శాఖలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రధానమైనవి 2. ఒకటి మహాయానము, 2 హీనయానము. ఈ మహాయానంలో ఈశ్వరుడు అన్న భావనకు ప్రాధాన్యత మొదలైంది. మెల్లగా అనేక దేవతలకు సంబంధించిన ఆరాధనలు కూడా ప్రారంభమయ్యాయి. వాళ్ళ సంప్రదాయంలో కూడా త్రిమూర్తులున్నారు. శివుడిని అమితాభ అని, విష్ణువును అవలోకితేశ్వర అని, బ్రహ్మను మంజుశ్రీ అని పిలుస్తారు. అయితే బుద్ధుడే భగవంతుడని, ఆయన ఇదివరకు అనేక రూపాలలో ఈ భూమిపై అవతరించాడని మహాయాన బౌద్ధులు విశ్వసిస్తారు. ఆ అవతారాలకు వాళ్ళు బోధిసత్వులని పేరు పెట్టారు. బుద్ధుడి 547 జన్మలకు సంబంధించిన కథలకే జాతక కథలు అని పేరు. ఇక రెండవదైన హీనయానం మాత్రం ఇటువంటి ఆరాధనల జోలికి పోకుండా కేవలం నైతిక జీవనానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. బౌద్ధమతానికి సంబంధించిన విషయాలన్నీ పాళీ భాషలో వ్రాయబడిన 3 పిటకాలలో ఉన్నాయి. పిటకం అంటే గంప, వినయ పిటకం, ధమ్మ పిటకం, అభిధమ్మ పిటకం అనేవి ఆ త్రిపిటకాలు. బౌద్ధ భిక్షువులు అనుసరించాల్సిన నియమ నిబంధనలన్నీ వినయ పిటకంలో ఉంటాయి. బుద్ధుడు బోధించిన ధర్మమంతా ధమ్మ పిటకంలో ఉంటుంది. దీనినే సూత్త పిటకం అని కూడా అంటారు. అనేక శతాబ్దాల పాటు బౌద్ధ పండితులు ప్రవచించిన సిద్ధాంతాలన్నీ అభిధమ్మ పిటకంలో ఉంటాయి. బౌద్ధం ప్రకారం ప్రతి వస్తువు క్షణికమైనదే. చివరికి ఆత్మ కూడా వీరి దృష్టిలో క్షణికమే. కాకపోతే బౌద్ధం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మానవుడు చేసిన కర్మలన్నీ ఆ జన్మలోనో ఆ పై జన్మల్లోనో అనుభవించక తప్పదు. పూర్వకర్మలన్నీ నశిస్తే కానీ నిర్వాణ స్థితి సాధ్యపడదు. మనిషి జీవించి ఉండగానే
ఈ నిర్వాణ స్థితిని పొందడానికి ప్రయత్నించాలి. ఆత్మదీపోభవ అన్న సూక్తిని అనుసరించి ప్రతి మనిషి తనను తాను ఉద్ధరించుకుంటూనే ఇతరులకు కూడా సహాయం చేయాలి. ఇది సంగ్రహంగా బౌద్ధమత దర్శనం. అయితే బుద్ధుని ఉపదేశాలకు, బుద్ధుని అనంతరం ఏర్పడిన బౌద్ధమతానికి, వాటి సిద్ధాంతాలకు ఎంతో భేదం కనిపిస్తూ ఉంటుంది. వీటిపై ఇప్పటికీ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక చివరిగా బుద్ధుని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జీవకారుణ్యాన్ని, ఆధ్యాత్మికోన్నతిని, శాంతి సామరస్యాలను బోధించిన మహాపురుషుడు బుద్ధ భగవానుడు. ఇవి ప్రధానమైన 3 నాస్తిక దర్శనాలకు సంబంధించిన విశేషాలు. ఈ 3 నాస్తిక దర్శనాలతో పాటు సాంఖ్యము, పూర్వమీమాంస మొదలైన ఆస్తిక దర్శనాలలో కూడా ఈశ్వరుని అస్తిత్వానికి విలువ లేదు. కానీ ఆదిశంకరులు తమ అనుపమానమైన వాదనా పటిమతో సృష్టికర్త, కర్మఫల ప్రదాత పరమాత్మేనన్న విషయాన్ని, జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సప్రామాణికంగా నిరూపిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ఈ లోకంలో సుప్రతిష్ఠితం చేశారు. అలా అని ఆయన ఏ మతాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించలేదు. అందుకే ప్రతి మతంలో ఉన్న మంచిని అంగీకరిస్తూనే ఆయన విభేదించిన విషయాలను మాత్రం అవి ఎందుకు సరికాదో హేతుబద్ధంగా వివరణలిస్తూ నిరూపించారు. జైనం, బౌద్ధం వంటి మతాలు మానవాళికి మంచి చేయడానికే ఉద్భవించాయి. నిజానికి అప్పటి స్థితిగతుల్ని పరిశీలిస్తే వారి రాక సమాజానికి ఎంత మంచి చేసిందో అర్థమవుతుంది. ఆ సమయంలో సనాతన ధర్మానికి వక్రభాష్యాలు చెబుతూ అనేక కొత్త మతాలు పుట్టాయి. ప్రజలను ధర్మభ్రష్టులుగా మార్చివేశాయి. పేరుకే సనాతన ధర్మం తప్ప ఆచరణలో మాత్రం కాదన్న చందంగా పరిస్థితి తయారయ్యింది. అటువంటి సమయంలో బుద్ధుడు, మహావీరుడు వంటి మహాపురుషులు ఈ భూమి మీద అవతరించి మానవజాతిని ఉద్ధరించడానికి సంకల్పించారు. వారి ఆశయాన్ని కానీ, హృదయ నైర్మల్యాన్ని కానీ వేలెత్తి చూపడానికి లేదు. కానీ వారి సిద్ధాంతాలన్నీ సత్యదర్శనాలని చెప్పడానికి లేదు. అంతేకాక ఆ తరువాత కాలంలో ఆయా మతాలు ఎన్నో మార్పులకు లోనయ్యి అనేక శాఖలుగా విడిపోయి భరతఖండాన్ని మరింత అయోమయ స్థితిలోకి నెట్టివేశాయి. అలా అనేక అవైదిక మతాలతోనూ, అనాచారాలతోనూ దారీతెన్నూ తోచకుండా ఉన్న భరతజాతికి దిశానిర్దేశం చేయడానికి అవతరించిన వారు ఆదిశంకరాచార్యుల వారు. కేవలం 32 సంవత్సరాల తన చిన్నపాటి జీవితకాలంలో ఆసేతు హిమాచల పర్యంతం అనేక మార్లు పర్యటించి సనాతన ధర్మం దేదీప్యమానంగా ప్రకాశించేలా చేసిన వారాయన. అందుకే ఆ పరమాచార్యుని మనం దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణ భగవానుడు సరసన నిలిపి జగద్గురువుగా సంభావించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తున్నాం. ఆ ఆదిశంకరులకు, ఆయన తరువాత కాలంలో జాతికి వివిధ రూపాలలో దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆచార్యులకు, కొంతకాలం క్రితం వరకు ఈ భూమిపై నడిచే దైవంగా తిరుగాడిన కంచికామకోటి పూర్వ పీఠాధిపతులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి నమస్కరించుకుంటూ ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.